ఏమండి, నువ్వేం బాధపడకు, అన్నిటి నేను సరిదిద్దుతాను. ఆడదాన్ని ఏడిపించడం గొప్ప విషయం కాదండి. మగవాడి మెడ నుంచి పెళ్లి చేయడం గొప్ప విషయమా? ఏది ఎలా జరిగినా పెళ్లి పెళ్ళే. ప్రేమ లేని పెళ్లి పేరుకు మాత్రమే పెళ్లి అవుతుంది. మనసు బాగోపోతే మగాళ్ళు సిగరెట్లు తగలేస్తారు, ఆవేశం వస్తే అరుస్తారు, కోపం వస్తే బయటికి పోతారు. ఆడదేం చేస్తుంది? ఏడుస్తూ కూర్చోవడం తప్ప. ఏది ఏమైనా నిర్మల మీకు తాళి కట్టిన భార్య. తెలుసు, నా భార్య పెద్దరికం వహించి నాకు కట్టబెట్టిన భార్యని తెలుసు. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. ఎన్నో ఆశలతో, కోరికలతో, కలలతో ఇంట్లో అడుగుపెట్టిన అమాయకురాలికి ప్రేమ అనురాగాలు అందించడం మీ బాధ్యత. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. కళ్యాణి, కళ్యాణి, అక్బర్, తొందరగా భోజనం వడ్డించు. आवारा हूँ ताररा, आवारा हूँ ताररा, या गर्दिश में भी आसमान का तारा हूँ. कुछ नहीं साहब, बूजू है. నీకా గోడలగా? नाके साहब. వడ్డించు. अन्नम में सुन्नम है साहब, सुन्नम में अन्नम है, अन्नम सुन्नम होता है. వెళ్ళి ముందు నీ బూజు దురుపుకో. అమ్మగారిని పంపించు, భోజనం వడ్డిస్తా. అది ఇక్కడ పెట్టు. ఇది కూడా అమ్మగారే చేస్తారు సాబ్. నిన్ను పిలవకపోయినా ఎవరిని పిలిచినా నువ్వే వెళ్తూ ఉండాలి. వెళ్ళు. ఏమిటలా దిష్టి బొమ్మలా నిలబడ్డావు? అది చాలదేమో. ఇంకా అసలు నీ బుద్ధుందా? నేను భోజనం చేయడానికి వచ్చాను అనుకున్నావా, ఉప్పు మింగడానికి వచ్చాను అనుకున్నావా? నాకు బ్లడ్ ప్రెషర్ ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఇంకా తగలై అది కూడా తినేసి బాధ్యత అనేసి నేను పైకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు హాయిగా ఉండొచ్చు. ఏం మాట్లాడండి అవి? ఎందుకంత కోపం? ఎందుక తగుదనమ్మా అలా తయారై వచ్చినందుకు. ఆవిడ చేసిన నిర్వాహకం ఏమిటో చూడు. ఏదో తెలియక చేసింది. అక్కడ లేకపోతే పక్కకు తోసేచ్చుగా, ఎందుకంత గొడవ? తమరు కాస్త లోపల ఇదే చేస్తారా? వెళ్తుందిలేండి. నిర్మల, స్టవ్ మీద పాలు పెట్టాను, పొంగిపోకుండా చూడు. రాండా నీ కోపం చిరాకు ఎక్కువైపోతుంది. దానికి కారణం ఎవరో నీకే బాగా తెలుసు అనుకుంటాను. ముడితో పాటు అడవులకు బయలుదేరి సీతమ్మలాగా నాతో పాటు నువ్వెందుకు? అక్కడ 10 మందిలోనూ ఈయన గారి రెండో భార్య నేనే అని పబ్లిసిటీ ఇచ్చుకోవడానికా? పిలవకుండా బయలుదేరడానికి సిగ్గుండాలి. నేను మీకే ద్రోహం చేశాను, ఏం అన్యాయం చేశాను? ఆయనకి నన్ను బలవంతాన కట్టబెట్టి నా బ్రతుకు పంటలు చేశారు. ఈవిడ గారిని నా మీదకు ఆవిడ గారు ఎగదోస్తుందనుకుంటాను. ముందు తనకి చెప్పాలి బుద్ధి. ఆఫీసులో ఆయనకి సెక్రటరీగా ఉన్న రోజుల్లోనే ఆనందంగా బ్రతికారు. ఇల్లాలిగా ఇంటికొచ్చి అనుక్షణం నరకు అనుభవిస్తున్నారు. ఈ చిత్రహింస భరిస్తూ బ్రతకడం కంటే చావడం మంచిదే. నిర్మలా, నిర్మలా, తలుపు తీయమ్మా, నా మాట విను. నిర్మలా, 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 ఆగు, నా మాట విను. ఆగమ్మా.
నీ పంతానికి ప్రవర్తనకి ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోవాలంటారా? అంతం కావాలంటారా? మాట్లాడే కానివ్వండి. ఈ కళ్ళ ముందే ఉందిగా, ఆమెను చంపుకుంటారా బ్రతికించుకుంటారా మీ ఇష్టం. బచ్చాగాడు మాది బేటీని షాదీ చేసుకోనన్నాడా? ఇంతకాలం ఉంటానని చెప్పి పాటలు పాడి ఆటలు వాడి ఇప్పుడు మోసం చేస్తాడు. తేల్చుకుంటా, వాడి అంతూ తేల్చుకుంటాను. సలాం అలైకుం అమ్మాజీ. నమస్కారం. మీరు? నాది పేరు అబ్దుల్ అలీ ఖాన్, నవాబ్ ఆఫ్ నర్సీపట్నం అంటారండి. అంటే మీరు నూర్జహాన్ తండ్రా? జీహా, మీరు సొంత కొడుకులా చూసుకుంటున్న అక్బర్ షాదీ చేసుకుంటానని చెప్పిన నూర్జహాన్ తండ్రిని నేనే. చాలా సంతోషం. రండి. శుక్రియా. ఏమిటిలా వచ్చారు? నాది గుండెల్లో బాధని మీకు చెప్పుకోవాలని వచ్చాను అమ్మాజీ. అక్బర్ నా బేటీతో మొహబ్బత్ అన్నాడు, షాదీ అన్నాడు. నేను సరే అన్నాను. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నేను షాదీ చేసుకోను అంటున్నాడు. ఎంత బతిమాలినా నహి అంటున్నాడు. నిజంగానా? వాడికేం వచ్చింది? అక్బర్, ఒరే అక్బర్! ఏంటమ్మగారు పిలిచారా? ఏరా, నువ్వు నూర్జహాన్ పెళ్లి చేసుకున్నావా? అవునమ్మా, నేను పెళ్లి చేసుకోను. ఏరా, ఎందుకు చేసుకో? ఎందుకైతేనే అమ్మగారు, నేను పెళ్లి చేసుకోను. అంటే అమాయకమైన ఆడపిల్లకి ప్రేమ పేరు చెప్పి ఆశ చూపించి ఆకర్షణలో చేసుకోనంటావా? అలా చేసుకోలేని వాడివి ఆ అమ్మాయికి మనసు ఎందుకు ఇచ్చావు, మాట ఎందుకు ఇచ్చావు? అసలు ఎందుకు ప్రేమించావురా? మాది ఒక ప్రేమేనా అమ్మగారు? దేవదాసు పార్వతి, లైలా మజ్ను లాంటి వాళ్ళే విడిపోయారు. మాదేముంది? అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని పెళ్లి చేసుకోనంటావా? చేసుకోనండి. నేను చెప్పినా విన్నంటావా? వినండి. ఆ పిల్ల అన్యాయం అయిపోతే? అయిపోయినామండి. ఎంత తేలిగ్గా చెప్పేస్తారో దౌర్భాగ్యుడా. మనసిచ్చిన ఆడిది అన్యాయం అయిపోయినా పర్వాలేదు అనుకుని నువ్వు ఒక మనిషివేనా? ఇంతకాలం నా పెంపకంలో పెరిగి నేను పెట్టిన తిండి తిని ఇంత నీచుడుగా తయారవుతావని నేను ఊహించాను. పోరా బయటికి. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. పో. అమ్మగారు, మీరు తొందరపడి ఆయన కొట్టారేమోనమ్మా. ఏమిటి వేడి నువ్వు అనేది? నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నానే మనిషిని నన్ను పెళ్లి చేసుకుని అనడానికి కారణం మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు పితాజీ. మరి ఎందుకు చేసుకున్నానమ్మా? నీ కారణంగానేనమ్మా. ఏమిటి నువ్వు జహాను చెప్పేది? అవునమ్మా, నాతో ఎప్పుడూ మా అమ్మగారికి బిడ్డ పుట్టాకే మనకి షాదీ జరుగుతుందనేవాడు. అంతవరకు తను చేసుకోకూడదని అల్లా తోడుగా అనుకున్నాడంట. మీకింకెప్పటికీ బిడ్డలు పుట్టరని తెలియడంతో తనకి జన్మలో పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? వాడు నా కోసం, నేను బిడ్డని కనడం కోసం? అవునమ్మా, నేను చెప్పింది నిజం. వాడు నా చేతులతో నేనే కొట్టాను. నా కారణంగా తన పెళ్లిని త్యాగం చేయడానికి సిద్ధపడి నా పిచ్చివాడిని నా చేతులతో కొట్టాను. నేనెంత పాపిష్టిదాన్ని. చూడమ్మా, వాడిని పెళ్లి కొప్పించే బాధ్యత నాదే. మీ ఇద్దరు పెళ్లి జరిగేటట్టు నేను చూస్తాను. నా మాట నమ్ము. शुक्रिया माँ जी, माँ जी, बहुत बहुत शुक्रिया. चल बेटी. అమ్మగారు మీరా? ఒరే అక్బర్, నా కారణంగా పెళ్లి మానేసిన నిన్ను కొట్టి నేనెంత తప్పు చేశానురా. నీలాంటి మంచివాడిని అనుమానించి అవమానించిన ఈ అమ్మకి ఏ శిక్ష విధిస్తావో చెప్పరా? మీరు అలా మాట్లాడొద్దు అమ్మగారు, నాకు ఏడుపు వస్తుంది. ఒరే, నా మీద నీకున్న అభిమానంలో 100వ వంతైనా నీ మీద నాకుంటే నిన్నిలా తొందరపడి కొట్టేదని కాదు కదరా. అదేం మాటమ్మా? మీకు నా మీద అభిమానం లేదని ఎవరంటారు? గాలికి ధూళికి బ్రతకవలసిన నన్ను తీసుకొచ్చి
ప్రేమంటే ఏమిటో మమతంటే ఏమిటో తెలియచేశారు. మీ కడుపున పుట్టకపోయినా కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. ఇంతకంటే నాకు కావాల్సిందే ఉందమ్మా. కులాల పేరుతో కొట్టుకు చచ్చే ఈ రోజుల్లో మన మధ్య మతాన్ని చెరిపేసి నాకు మానవత్వం అంటే ఏమిటో నేర్పారు. ఏ పెళ్ళైనా ఇంతకంటే బిడ్డకేం చేస్తుందమ్మా? ముందు భోంచేరా. ఒరే, నిజంగా నీకు నా మీద అంత అభిమానం ఉంటే నాకొక మాట. ఏమిటో చెప్పనమ్మా. నువ్వు నూర్జహాన్ని పెళ్లి చేసుకోవాలి. అమ్మగారు, ఒరే, నాకు బిడ్డలు లేకపోతే నువ్వు పెళ్లి మానేయడం దేనికిరా? నువ్వు నా బిడ్డవు కాదా? కాదనే మాట అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేయి. అవుననే మాట అయితే నా మాటకు ఒప్పుకో. మీరింతలా చెప్పిన తర్వాత నేను ఎట్టా కాదంటానమ్మా. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. వయ్యారి నడకల దాన, ఉయ్యాల నడుముల దాన, మాట్లాడే కన్నుల వాడ, వేటాడే చూపుల వాడ. సంధ్య పొద్దుగిచ్చింది, అందగత్తె నచ్చింది, రావే ఈ వేళ. కొయ్ కొయ్ వయ్యారి నడకల దాన, ఉయ్యాల నడుముల దాన. వాలు కన్ను బట్టి ఒళ్ళు సానబట్టి వెంట కోలాట మాడుకోనా, కౌగిలనే ఆకలితో కాటేస్తాలే, కోడేడు వచ్చింది, కొత్త ఊపు తెచ్చింది, వినవే నా గోలా. ముందు సొంబసిల్లి ముద్దు తెప్పరిల్లే పూల బాణాలు వేసుకోనా, ఆ మాటే నువ్వంటే తొలి ఉడుపే నాదంట. వయ్యారి నడకల దాన, ఉయ్యాల నడుముల దాన, మాట్లాడే కన్నుల వాడ, వేటాడే చూపుల వాడ. సంధ్య పొద్దుగిచ్చింది, అందగత్తె నచ్చింది, రావే ఈ వేళ. కొయ్ కొయ్ వయ్యారి నడకల దాన, ఉయ్యాల నడుముల దాన.
కొంచెం ఉండబ్బాయి, డబ్బులు పంపిస్తాను. అలాగేనమ్మా. నిర్మలా, అమ్మాయి నిర్మలా, అమ్మా. ఏమ్మా బాగున్నావా? అదేమిటే తోట కూరగాళ్ళ ఇలా చిక్కిపోయావు? నీకు అలా అనిపిస్తుంది కానీ నేను శుభ్రంగానే ఉన్నానమ్మా. కన్న తల్లిని నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది నువ్వెంత చిక్కిపోయావో. అది సరే, 4 నెలన్నావు, మందులవి సరిగ్గా వాడుతున్నావా? నీ ఉత్తరం నిన్ననే అందింది, వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోయాననుకో. రామ్మా. అల్లుడు గారు ఎక్కడే? పైన అమ్మగారు? ఆహా. సలాం. బయట ఆటో డ్రైవర్ ఒకటి చిరాకుతో చిందులు దొక్కుతూ కథాకళి ఆడే ప్రయత్నంలో ఉన్నాడు. మీరేనేమిటమ్మా వస్తా? డబ్బులు ఇచ్చి పంపచ్చుగా? ఆ, నిర్మలా, చిల్లర లేదమ్మా, డబ్బులు ఇచ్చి పంపించు. అక్బర్ అక్క దగ్గర డబ్బులు తీసుకొని ఆటో వాడికి ఇచ్చి పంపించి. అలాగేనమ్మా. ఏవే నిర్మలా, ఆటో చిల్లర కూడా అక్కనే అడగాల? ఇంటి పెత్తనం అంతా పెద్దావిడ చేతిలోనే ఉందా? అలా మాట్లాడకమ్మా. నన్నెంతో ఆప్యాయంగా చూసుకుంటోంది అక్క. నాకు ఇక్కడ ఏ కొరత లేదనుకో. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బాబు, బాగున్నారా? బానే ఉన్నానండి. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. మీరు అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. చూడు బాబు, నిర్మల్ని పురిటికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీరు ఒప్పుకుంటే. ఇందులో నాదే ఉందండి. కళ్యాణ్ అడగండి, తను ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఉమ్. ఆ పళ్ళ ముక్కలు తీసుకెళ్ళావా? తీసుకెళ్తున్నాను. ఇస్కే శివ. అమ్మగారు, అమ్మగారు మీకు ఇది ఇచ్చేసామన్నారు. ఏమిటిది? బొబ్బాస్కాయ ముక్కలండి. ఏమిటమ్మాది? అమ్మో, బొబ్బాస్కాయ ముక్కలా? పోరు సచ్చిలోడా, నీ చేతులు పడిపోను, నువ్వు రాత్రి అయిపోను, నీ చేతులు ఎరగా కడుపుతో ఉన్న పిల్లకి బొబ్బాస్కాయ ముక్కలు పడతావరా? నేను ఏమిటి వాడి మీద అరుస్తున్నారు? ఆ ముక్కలు పంపించింది నేనే. నంగనాచి, నా కూతురు చేత బొబ్బాస్కాయ ముక్కలు తినిపించి దాని కడుపులో ఉన్న పిండం చచ్చూరుకుంటే చూసి సంబరపడదావనా నీ ఉద్దేశం? మీరు పొరపాటు పడుతున్నారు పిన్ని. నేను పప్పాస్కాయ ముక్కలు పంపించలేదు, ఆపిల్ ముక్కలు పంపించాను. ఈ నార్మల్, ఇంకా మాయ మాటలు చెబుదాం అనుకోకు. నువ్వు పంపకపోతే వాడెందుకు తీసుకొస్తాడే? నా కూతురు కడుపున బిడ్డ పుడితే ఈ ఆస్తికి వారసుడవుతాడనే ద్వేషంతో నువ్వే ఇలా చేశావు. పిన్ని, అలాంటి మాటలతో నా మనసును బాధ పెట్టకండి. భగవంతుడు సాక్షిగా నేను ఆపిల్ ముక్కలు పంపించాను. అంటే యాపిల్ మొక్కల్ని తినేసి బొబ్బాస్కాయ మొక్కలు పంపించానా? అది కాదు పిన్ని. నిర్మల, ఇంతకాలం నీలో ఆడ మనసు అమ్మ మనసు ఉందని ఆప్యాయంగా అక్కారి పిలిచాను. ఇప్పుడే తెలుసుకున్నాను నీ బుద్ధి ఎలాంటిదో. హలో, శ్రీధర్ హియర్. నేనల్లుడు గారు మీ అత్తమ్మని మాట్లాడుతున్నాను. శుభవార్త అండి, అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది. ఏమిటి మీరు చెప్పేది నిజమే? అవును బాబు, తల్లి పిల్ల కులాసాగా ఉన్నారు. మీరు తొందరగా బయలుదేరండి. ఏమిట్రా పొద్దున హాస్పిటల్ క్యారేజ్ పట్టుకున్న ఇంత ఆలస్యంగా వచ్చావు? మరేం లేదమ్మా, నిర్మలమ్మ గారికి ఆడపిల్ల పుట్టింది. ఏమిట్రా నువ్వు చెప్పేది? నిజమా నాకు తమాషా కంటున్నావా? ఇందులో తమాషా ఉందమ్మా, నిజంగానే బిడ్డ పుట్టింది. ఎప్పుడు పుట్టిందిరా? ఉదయమే పుట్టిందమ్మా. మరి ఎవరు నాకు చెప్పలేదు? కనీసం ఫోన్ అయినా చేయలేదు. అంతేనమ్మా ఈ మనుషులు. అయ్యగారిని ఒప్పించి పెళ్లి చేసింది మీరు, కలవని ఆలు మగల్ని కలిపింది మీరు. కానీ బిడ్డ పుడితే మీకు కూడా చెప్పలేదు, చూసారా? చాలేరా, ఈ మాత్రం దానికే పెద్ద నేరం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కార్తీ, మనం వెళ్ళొద్దాం. ఎందుకమ్మా, ఎలాగో ఇంటికి తీసుకొస్తారుగా, అప్పుడు చూద్దరు గాని. అబ్బా, అంతవరకు నేను ఎలా ఉండనురా? వెంటనే బిడ్డను చూడకపోతే నా మనసు ఉండదు. నువ్వు కార్తీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఈ అమ్మకింత మంచి మనసు ఎందుకు ఇచ్చాడో అల్లా. అల్లుడి గారికి ఫోన్ చేసి కబురు చెప్పానమ్మా, ఈ పాటికి వస్తూ ఉంటారు. కళ్యాణక్క కూడా ఫోన్ చేసావమ్మా? నేనేమైనా మతిలేందని అనుకున్నావా దానికి ఫోన్ చేసి చెప్పడానికి? అయినా ఇప్పుడు దాని ప్రసక్తి ఎందుకే? అదేమిటమ్మా, నాకు బిడ్డ పుట్టాలని ఇంట్లో అందరికంటే ఆశపడ్డదక్కే తనకి ఫోన్ చేయకపోవడం ఏమిటి? ఆవిడ గారు ఆశపడిందని దోషపడిందని గొడ్రాలకు ఫోన్ ఎలా చేస్తానే? బిడ్డా పాపాలైన అలాంటి మనిషి చూపు పడితే బిడ్డకి అరిష్టం కూడాను. ఇంటికి తీసుకెళ్ళాక చూస్తుందిరే, ఇప్పుడే కొంప మునిగిపోలేదు. ఆ పసి బిడ్డ క్షేమంగా ఉండడమే నిజంగానే నాలాంటి దాన్ని చూపడ్డం మంచిది కాదేమోరా. పదర వెళ్దాం. అది కాదమ్మా, రండి అల్లుడు గారు, నిర్మల. మీరు కోరినట్టే 12 పాపలకు అందు మా అమ్మాయి. అచ్చం మీ పోలికే. పాపాయి చందమామలో ఉంది నిర్మల. ఇంత చక్కటి కానుక నాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య, కళ్యాణ్ వచ్చిందా? పాపం చూసిందా? వచ్చింది బాబు, ఇంతవరకు ఇక్కడే ఉంది. ఇప్పుడే ఇంటికెళ్ళింది. బిడ్డను చూసి చాలా సంబరపడిపోయింది. నేను డాక్టర్ గారితో మాట్లాడి ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళొచ్చు అనుకుంటాను. అలాగే.
ఇప్పుడు వస్తాను. కళ్యాణి, కళ్యాణి, ఈ రోజు అమ్మ కోరిక నీ కోరిక తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకుండదు? పసిబిడ్డ కావాలని అందరికంటే ఎక్కువగా తాపత్రపడింది నువ్వేగా. కళ్యాణి, పాపం చూసావు కదా, ఎలా ఉంది పాప? బంగారు బొమ్మలా ఉంది. ముక్కు మొహం అన్నీ మీ పోలికే. ఆడపిల్లకి తండ్రి పోలికి వస్తే చాలా అదృష్టం అంటారు. అది సరే, హాస్పిటల్ నుంచి అంత తొందరగా వచ్చేసావేంటి? ఎక్కువసేపు ఆ బిడ్డను చూస్తే అది నా బిడ్డేనేమో అని గొడవ చేస్తానని భయపడి వచ్చేసాను. ఏమండి, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, ఈలోగా నేను భోజనం వడ్డిస్తాను. ఒరే రాముడు, ఒరే జాను, ఎక్కడికి వచ్చారా? మేం చస్తే మీరు పిలిస్తే వచ్చేవాళ్ళం కాదండి. బతుకున్నాం కనుక వచ్చాం, చచ్చాం. చెప్పండి. రేపు పాప బారసాల ఇల్లంతా అలంకరించాలని చెప్పానా లేదా? అక్బర్ ఆ విషయం చూస్తానన్నాడండి. అక్బరు ఔరంగజేబు చూస్తానంటే నాకు కుదరదు. మరి బాబరో హిమేమో చూస్తానంటే ఇప్పుడు ఆపి రేపు ఏం చేయాలో? పాప బారసాల, ఇల్లంతా డెకరేట్ చేయాలి, డ్రింకులు ఏర్పాటు చేయాలి, కొత్త ఉయ్యాలు తెప్పించాలి. ఇవన్నీ మా అమ్మగారు ఎప్పుడో చెప్పారు. మీరు ఊరికే గిలగలా కొట్టుకోకండి. నా మనవరాలు బారసాలకి నేను గిరిగిలా కొట్టుకోపోతే ఇంకెవరు కొట్టుకుంటారు? దిక్కుమాలి సంత. ఈ గిలగల మనిషి మన ప్రాణానికి ఎక్కడ దొరికిందండి? ఆ మధ్య జూ నుంచి ఓ శాలరీ తప్పిపోయిందని చెప్పాను. అది ఇదే. మీరేం కంగారు పడకుండా వెళ్ళి పని చూసుకోండి. ఏడోకమ్మా, నా బుజ్జి బంగారు తల్లి కదూ. ఏడోకమ్మా, ఈ పెద్దమ్మ ఎత్తుకుంది కదూ. నువ్వు నవ్వాలి. నువ్వు నవ్వితే ఈ ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది. ఏ నా బుజ్జి బంగారు కదూ. ఏడోకమ్మా. అయ్యాయి ఆయమ్మాయి, అయ్యాయి ఆయమ్మా. ఏ మహాతల్లి, ఇంటి మీదంతా పెత్తనం చెలాయిస్తున్నావు సరిపోలేదా? నా మనవరాల మీద కూడా పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? అది కాదు పిన్ని, ఏడుపు వినిపించి మెలకొచ్చింది. ఊరుకో పెడదామని కిందకు తీసుకొచ్చాను. నిజంగా బిడ్డని ఊరుకో పెడదామని తీసుకొచ్చావా లేక? నిర్మలా, మనసులో ఏదో పెట్టుకుని అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. పాప చాలా సేపటి నుంచి ఏడుస్తుంటే. ఏడుస్తుంది ఏడుస్తుంది. పక్కనే పడుకున్న కన్నతల్లికి వినిపించలేదు గాని ఎక్కడో పడుకున్న నీకు వినిపించిందంటే నమ్మమంటావా? అబద్ధం ఆడడానికైనా అర్థం పర్థం ఉండాలి. ఏమిటి ఏమిటి గొడవ? ఏం లేదండి, పాప ఏడుస్తుంటే అందరం కలిసి ఊరుకో పెడతామని చూస్తున్నాం అంతే. మీరు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఏమిటబ్బా? ఎన్నాళ్ళని నా కన్నీళ్లు దాచుకుంటారమ్మా, ఎన్నాళ్ళని మనసు చంపుకుని బ్రతుకుతారు. ఏమిట్రా మాటలు? నాకు తెలుసమ్మా, మీరు చేసే ప్రతి మంచి పనికి వాళ్ళు చెడు అర్థాలు చారు. మీరు చూపించే ప్రేమను వాళ్ళు తప్పులు వెతుకుతున్నారు. వాళ్ళు మనుషులు కారమ్మా, వాళ్ళు మనుషులు కాదు. ఒరే, నువ్వే నాకన్నా ఎక్కువగా బాధపడుతున్నావు. ఎందుకురా? వెళ్ళి పడుకో. అయ్యో అయ్యో అయ్యో, బిడ్డలా ఏడుస్తుంటే బెల్లం కొట్టిన రాయలు అలా కూర్చోపోతే కొంచెం ఎత్తుకోవచ్చు కదండి. నేనాడిస్తే మీరెందుకు నా కొంపలో జీతాలు దండగా వెదవల్లారా?
గువ్వా గువ్వా జాగ్రత్త, గుడ్ల గూబ చూస్తుంది. చిట్టి చిలక జాగ్రత్త, గండు పిల్లి వస్తుంది. గువ్వా గువ్వా జాగ్రత్త, గుడ్ల గూబ చూస్తుంది. చిట్టి చిలక జాగ్రత్త, గండు పిల్లి వస్తుంది. ఆ నీడ పడకుండా, ఏ పీడ లేకుండా కాపాడుతా నిన్ను నూరేళ్ళు చల్లంగా. గువ్వా గువ్వా జాగ్రత్త, గుడ్ల గూబ చూస్తుంది. చిట్టి చిలక జాగ్రత్త, గండు పిల్లి వస్తుంది. Ladies and gentlemen, announcing the arrival of flight number IC-147 from Visakhapatnam. నీ అమ్మ మనసు పూలదండ, నీ నాన్న మమత పాలకుండ. నీ అమ్మ మనసు పూలదండ, నాన్న మమత పాలకుండ. పూలను కొరికే పురుగుండమ్మో, పాలను విరిచే విషముండమ్మో. పూలను కొరికే పురుగుండమ్మో, పాలను విరిచే విషముండమ్మో. వాటిని కంట కనిపెడతా, ఆ కుళ్ళు బుద్ధుల పరిపడతా. గువ్వా గువ్వా జాగ్రత్త, గుడ్డ గూబ చూస్తుంది. చిట్టి చిలక జాగ్రత్త, గండు బిల్లి. నువ్వు ఇంట్లో మనిషితో వేళ కొలలాడతారా? మాలో ఒకటిగా మా మనిషిగా చూసుకున్నందుకు మర్యాద లేకుండా ప్రవర్తిస్తావా? ఒరే, పెద్దవాడనే గౌరవం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని ఆవిడ క్షమాపణ చెప్పు. అది కాదమ్మా, నేను క్షమాపణ చెప్పుకుంటావా, బయటికి గంటమంటావా? నన్ను మన్నించండి దుర్గమ్మ గారు. ఎక్కడికమ్మా వెళుతున్నా? పాఠం చెప్పించుకోవటానికి. రా, నేను చెప్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు, నీకంటే పెద్దమ్మే బాగా చెప్తుంది. పెద్దమ్మా, నాకు నువ్వే అన్నం పెట్టక్కర్లేదు, పెద్దమ్మే పెట్టాలి. ఎవరు పెడతానేవి? ప్రతిదానికి పెద్దమ్మ పెద్దమ్మ అంటావు. అవును, పెద్దమ్మే నోట్లో ముద్దలు కలిపి పెట్టాలి, లేకపోతే నేను తిన్నపో. అరే ఏడోకమ్మా, నేను వచ్చేసరికి బంగారు తల్లి. ఇప్పుడు మా లతమ్మ గబగబా తినేస్తుందట. ఏ రావుడు రావుడు, మా అక్బర్ని కార్ తీమను, పాపం స్కూల్లో దింపి రావాలి.
అలాగేనమ్మా. లత రా. నేను నీతో రాను, పెద్దమ్మతోనే వెళ్తాను. ఏమే నాతో రావడానికి మాయ రావా నీకు? అమ్మ లత, ఇవాళ స్కూల్ కి మీ అమ్మతో వెళ్ళే. నేను అమ్మతో వెళ్ళను, నీతోనే వస్తాను, లేకపోతే మానేస్తాను. సరే సరే పద. వెళ్ళు వెళ్ళవే. ఏమండి, ఉం? ఈ ఫారాల మీద మీ సంతకాలు పెట్టండి. ఏమిటవి? మన లతని కొడైకెనాల్ స్కూల్లో చేర్పించాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అక్కడే పంపడం ఎందుకు? అది ఇక్కడ బాగానే చదువుతుందిగా. పిల్లలు చదువుకుంటే చాలదండి, తల్లి మీద ప్రేమ కూడా ఉండాలి. ప్రేమ అనేది పట్టుబట్టి అడిగేది కాదు, వాళ్ళకి మనసులోంచి పుట్టుకురావాలి. మీరెలాంటి నీతులు చెప్పినా నేను వినిపించుకోనండి. లతని హాస్టల్లో చేర్పించి తీరాలి. మాట్లాడుకుంటే సంతకాలు పెట్టండి. అమ్మగారు, పసిబిడ్డని ఎక్కడికో తీసుకెళ్లి ఉంచడం ఏమిటమ్మా, ఇక్కడే ఉంచండి. నోర్మీలే, అడ్డమైన వాళ్ళు సలహాలు చెప్పడమే. నా కూతురు ఇక్కడే ఉంటే కొంతకాలానికి నేను అమ్మననే విషయం మర్చిపోతుంది, నాకు దక్కకుండా పోతుంది. నేను కన్నది నా బిడ్డని మరొకరికి దారపోయడానికి కాదు. వెళ్ళు. అమ్మాయి చెప్పింది కూడా నిజమే అల్లుడు గారు. కొంతకాలం దూరంగా ఉందనుకోండి, తల్లి తండ్రి అంటే ఏమిటో తెలిసొస్తుంది. అప్పుడు అమ్మా నాన్నల మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఓహో, తల్లి కూతుళ్ళిద్దరూ చాలా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చారన్నమాట. తన బిడ్డ గురించి నా తల్లి ఆలోచించుకుంది, నా బిడ్డ గురించి నేను ఆలోచించుకున్నాను. ఎంత కాదనుకున్నా బిడ్డల గురించి ఆలోచించుకునేది కన్న తల్లిలే కదండి. డాడీ డాడీ నన్ను హాస్టల్లో చేర్చుకుంది డాడీ, నేను పెద్దమ్మ లేకుండా ఉండలేను డాడీ. నోర్మి, ఏమి ఇప్పుడు కూడా నీ నోటముట అమ్మా నాన్న ముక్కరాదా? ఎంతసేపు పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా. ఇంకొకసారి పెద్దమ్మా అన్నావంటే నీ నాలుగు కుదస్తాను. నిర్మల, ఏమిటిది? నా మీద కోపం బిడ్డ మీద చూపిస్తావా? అమ్మా నా అందరూ ఉండి కూడా ఆ బిడ్డ అనాథల హాస్టల్ బ్రతకాలా? లేకపోతే తల్లిని మర్చిపోయి నీ కుంగ పట్టుకుని నీ చుట్టూ తిరుగుతూ నీ కూతురుగా బ్రతకాలా? అది కాదు పిన్ని, పసిపిల్ల ఇంట్లో తిరుగుతుంటే సందడిగా ఉంటుంది, ఇల్లంతా ఎంతో కళకళలాడుతుంటుంది. బలవంతంగా అక్కడికి పంపడం, దాన్ని అక్కడికి పంపకూడదు. కళకళలాడుతూ ఇక్కడే ఉండాలనే మాట అయితే నువ్వు ఇట్లోంచి పోవాలి. పోతావా? మీరుండండి. పాప ఇక్కడే ఉండాలని నీతులు చెప్తుంది కదా, దాని మీద నిజంగా ప్రేమే ఉంటే తన్నే వెళ్ళమనండి ఇక్కడి నుంచి. అవును, పాప అమ్మా నాన్నల దగ్గర ఉండాలనే అభిప్రాయం తనకుంటే తన్నే బయటికి వెళ్ళమనండి. లేదంటే బిడ్డ దగ్గర కూడా నా కూతురు గొడ్డలుగా దిగుతుంది. అర్థం పర్థం లేని గొడవలతో ఇంటిని రణరంగంలా తయారు చేస్తున్నారు. పాపను పంపాలనుకున్నావుగా, పంపు. ఇదిగో స్నానం చేశాను. పెద్దమ్మ పెద్దమ్మ, నువ్వెక్కడికి వెళ్ళొద్దు పెద్దమ్మ, నేనే హాస్టల్కి వెళ్తాను. అవునండి, నా కారణంగా ఓ తల్లి నుంచి బిడ్డ వేరు కాకూడదు, ఓ ఇంటి నుంచి దీపం దూరం కాకూడదు. మొగ్గ మొక్కకే ఉండాలి, బిడ్డ తల్లికే దక్కాలి. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కళ్యాణి, భర్తను త్యాగం చేశావు. ఇప్పుడు పెంచుకున్న బిడ్డని, ఉన్న ఇంటిని, సుఖాన్ని, సంతోషాన్ని కూడా త్యాగం చేస్తున్నావా? నేను చేసే పని నలుగురికి ఆనందాన్ని కలిగిస్తుందంటే నాకంతకంటే ఆనందం ఏముంటుందండి? ఎవరి సుఖం కోసం వాళ్ళు బ్రతకడం కంటే మరొకరి సుఖం కోసం బ్రతకడం మంచిది కాదంటారా? వెళ్ళి కళ్యాణి, వెళ్ళిపో. చేతుల్లో నువ్వు చేసుకున్న దానికి, కావాలని నువ్వు తెచ్చిపెట్టుకున్న దానికి ఎవరేం చేయగలరు?
మన మధ్యకు మరో మనిషి రాకూడదని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా కావాలని బలవంతంగా నాకు పెళ్లి చేశావు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు తెచ్చిపెట్టుకున్న మనిషి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమైంది. ఇది నువ్వు చేసుకున్న తప్పే కళ్యాణి, నువ్వు చేసుకున్న తప్పే. ఈ ఇంట్లో నీకు సుఖం లేదు, శాంతి లేదు. అనుక్షణం వాళ్ళ మాటలతో నీ గుండెల్లో మంటలు మండుతున్నాయి నాకు తెలుసు. కానీ నువ్వే నా చేతులు కట్టిపడేసావు కళ్యాణి. కళ్యాణి, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయినా నువ్వు సుఖపడతావేమో. వెళ్ళిపో కళ్యాణి, వెళ్ళిపో. త్యాగానికి కూడా ఒక హద్దుందన్న విషయాన్ని మర్చిపోయినందుకు నీకు ఇది సరైన శిక్ష. మీ ఆవేదన నాకు అర్థమైందండి. అయితే ఏ బాధనైనా కాలం అనేది కాలక్రమేణా పోగొడుతుందని నాకు తెలుసు. నేను బ్రతికినంత కాలం మీ అందరి జ్ఞాపకాలతో నవ్వుతూ బ్రతికేగలను. వెళ్ళొస్తానండి. దైవం లేని గుళ్ళో చిరుదీపం ఉంటుందా? ప్రేమే లేని పుళ్ళో కనుపాపే ఉంటుందా? నీడనెంత కాదన్నా తోడు రాకపోతుందా? పెంచుకున్న ఆశ పాశం తెంచుకుంటే పోతుందా? నీవే నమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి. నీవే నమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి. దండాలం గారు, అబ్బా వెళ్ళాం. చూడు, అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా సర్దుకుపోతూ ఉండు. అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, అయ్యగారిని చూసుకోవడానికి అక్కడ పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేశారమ్మా. కానీ మిమ్మల్ని ఇక్కడ చూసుకోవడానికి ఎవరున్నారమ్మా? నేను ఇక్కడే ఉంటానమ్మా, నేను అక్కడికి వెళ్ళను. అబ్బా, నా మాట విని నువ్వు అక్కడికే వెళ్ళిపో. డ్రైవర్ననే కదమ్మా పొమ్మంటున్నారు. ఇదే నేను మీ కడుపును పుట్టిన బిడ్డనైతే నన్ను పొమ్మనేవరా? అబ్బా, చెప్పమ్మా, మీరే కదా ఎన్నోసార్లు అక్బర్ నువ్వు నాకు బిడ్డలు లేని లోటు తీర్చావురా, నిన్ను కనకపోయినా నేను నీ తల్లి లాంటి దానిరా అని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు నేను మీకు ఏమీ కానట్టు నన్ను పొమ్మంటారా? వెళ్ళిపోమ్మంటారా? అబ్బా, మీ ప్రేమను పంచుకున్నవాణ్ణి, మీరు మమతగా పెంచుకున్నవాణ్ణి మీ పాదాలు వదిలి వెళ్ళలేనమ్మా, వెళ్ళలేనమ్మా, అబ్బా, వెళ్ళలేనమ్మా. అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. సార్, మన కంపెనీ ఏజెన్సీ కావాలంటూ కొంతమంది అప్లై చేశారు. వాళ్ళ గురించి వివరాలన్నీ నేను సేకరించాను. మీరు అవన్నీ ఒకసారి చదివితే మన కంపెనీ ఏజెన్సీ ఎవరికి ఇవ్వచ్చో నిర్ణయించవచ్చు. మిస్టర్ రాజు, ఇప్పుడు నా మనసేం బాగుండలేదు. కొంతకాలం పాటు ఈ విషయాలన్నీ మీరే చూసుకోండి. లీవ్ మీ అలోన్ ప్లీజ్. అలాగే సార్. అమ్మగారు, పెద్దమ్మా, లత,
నువ్వు ఒకదాని వచ్చావమ్మా? అవును, ఎవరితోటి చెప్పకుండా స్కూల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను పెద్దమ్మా. నా చిట్టి తల్లి, నా మీద నీకెంత ప్రేమ. పెద్దమ్మా, నేను చూడకుండా అక్కడ ఉండలేను పెద్దమ్మా, నీ దగ్గరే ఉంటాను పెద్దమ్మా. తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు మంచిగా అమ్మా నాన్న దగ్గర ఉండాలి, బుద్ధిగా చదువుకోలే. నేను అక్కడికి వెళ్ళను. అలా మంకు పడితే ఎలా అమ్మా? చూడు, ఆ ఇంట్లో నువ్వు నా వెంట ఉండడం వల్ల గొడవలు వచ్చి ఈ రోజు పెద్దమ్మ ఇలా ఒంటరిగా వచ్చేసింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడే ఉంటానంటే ఇంకా పెద్ద గొడవలు అవుతాయి. అప్పుడు ఈ పెద్దమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు ఈ పెద్దమ్మ నీకు కనిపించదు. అలా అనకు పెద్దమ్మా. అప్పుడు నా మాట వినాలి. నువ్వు ఇంటికి వెళ్ళాలి. అయితే రేపు కూడా వస్తాను. అలాగే నా బంగారు తల్లి. పాపం ఆ పసిబిడ్డకు మీరంటే ఎంత ప్రేమ అమ్మా. ఆ ప్రేమే మమ్మల్ని విడదీసిందిరా. ఇక్కడే ఉంటే పాప మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావచ్చు, మరింత గొడవలకు దారి తీయచ్చు. అందుకే వేరే ఊరు వెళ్ళిపోదాం. ఎక్కడ వెళ్తాం అమ్మగారు? ఈ బంధాలు బంధుత్వాల నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికైనా పర్వాలేదు. దండాలు బాబు గారు. వెంకన్న, ఇంటికి తాళం వేసిన అమ్మగారు ఎక్కడ? అమ్మగారు పెట్టి బేడ సర్దుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలుసా? తెలియదు బాబు. అమ్మా, కాఫీ. అబ్బా, మనం ఇక్కడ ఉన్నట్టు మీ అయ్యగారు కానీ అక్కడ మనుషులకు కానీ ఎవరికీ తెలియకూడదు. ఎట్టా తెలుస్తుంది అమ్మగారు? ఆ ఊరు వదిలి ఆ జిల్లా వదిలి ఇంత దూరం వచ్చేశాక మన గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఇక అయ్యగారి దగ్గరికి వెళ్ళరా అమ్మగారు? లేదమ్మా. ఏమిటి సార్ అర్జెంట్గా రమ్మని పిలిచారు? మిస్టర్ రాజు, మెహతా అండ్ కంపెనీ వాళ్ళు మనకి డిపాజిట్ కట్టడానికి మనం వాళ్ళకి ఇచ్చిన లాస్ట్ డేట్ నిన్ననే కదా, మరి ఇంకా వాళ్ళు ఇంతవరకు కట్టలేదే? అది కాదు సార్, వాళ్ళ కొటేషన్ కంటే రామ్జీ బ్రదర్స్ బెటర్ కొటేషన్ ఇచ్చారని మన ఏజెన్సీ వాళ్ళకి ఏర్పాటు చేశాను సార్. వాళ్ళైనా కట్టారా? కట్టలేదు. ఎవరి నుంచి మనకి రావాల్సిన డబ్బు వసూలు చేయని అసమర్థం అంతా కంపెనీలో ఉంటే ఎలాగయ్యా? గోడంలో సరికంతా అలాగే ఉండిపోయింది. ఎవరో ఒక డబ్బు కడితేనే కానీ మనం డిస్పాచ్ చేయలేం. వెంటనే ఆ విషయం చూడండి. అలాగే సార్. ఏంటమ్మగారు ఆలోచిస్తున్నారు? మీ ఆరోగ్యం గురించా? మీకేం పర్వాలేదమ్మగారు, నేను అక్బరు ఉన్నాగా. నా గురించి నేను ఆలోచించడం ఎప్పుడో మానేశాను నూర్జహాన్. నేను ఆలోచించేదల్లా మా లత గురించి. అది పసిపాపుగా ఉన్నప్పుడు దాన్ని వదిలేసి వచ్చేశాను. ఇప్పుడు అది ఎలా ఉందో, ఎంత పెద్దదైందోనని ఆలోచిస్తున్నాను. లతకేమిటమ్మా, హాయిగా అమ్మా నాన్న దగ్గర ఉంటుంది. ఈ పాటి కాలేజీ చదువులు కూడా చదివేస్తూ ఉంటుంది. జీవితం ఎంత విచిత్రమైంది అక్బర్. నేను లాలపోసి జోలపాట పాడి పెంచిన పాపని చూసుకుని దగ్గర తీసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఈ పాటికి అది పెద్దమ్మని మర్చిపోయి ఉంటుందేమో కూడా. అమ్మా, అసలే మీ ఆరోగ్యం బాగుండలేదు. అలాంటప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడ్డం మంచిది కాదు. టైంకి మందులు తీసుకుంటూ మీరు ఆనందంగా ఉండాలమ్మా. అవునమ్మగారు, మేమిద్దరం మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతున్నాం. మీరు సంతోషంగా ఉంటేనే మాకు సంతృప్తమ్మా. ఏమిటండి, ఇవాళ కూడా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చారు? బెల్లు కొట్టగానే బడి పిల్లాడు పరిగెత్తుకొచ్చినట్టు 5 అవగానే అర్జెంటుగా ఆఫీస్ నుంచి రావడం ఎలా కుదురుతుంది? 1,00,000 పనులు ఉంటాయి కదా. ఎన్ని పనులున్నా సరే రేపు మాత్రం సాయంకాలం 5 గంటలకల్లా మీరింట్లో ఉండాలి. అంత ఖచ్చితంగా ఆర్డర్ వేస్తున్నావు? ఏమిటి విశేషం? మన లతని చూసుకోవడానికి ఆ అమలాపురం నరసింహం గారు వాళ్ళ అబ్బాయితో కలిసి రేపు వస్తామని ఫోన్ చేశారు. ఆ టైంకి మీరు ఇంట్లో ఉంటే బాగుంటుందండి. నిజంగానా? వెరీ గుడ్. కాస్త కట్నం ఎక్కువైనా సరేనండి. అమ్మాయికి సంబంధం కుదిరిపోతే అది సుఖపడుతుంది. భగవంతుడి దైవాలు అనుకున్నట్టు జరిగితే అది ఇంటిదవుతుంది. పెద్దమ్మ, త్వరలో నా పెళ్లి జరుగుతుంది. దేవతలు కనిపించకుండా దీవించినట్టే
నువ్వు కూడా ఎక్కడున్నా నన్ను దీవిస్తావు కదూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటంత అదోలా ఉన్నారు? ఏం జరిగింది? సార్ వెరీ బ్యాడ్ న్యూస్ సార్. ఏమిటది? సార్ మన గొడవలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడున్న 80 లక్షల సరుకు తగలబడిపోయింది సార్. మై గాడ్, ఎంత ఘోరం జరిగింది. ఆల్ రైట్, వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఏర్పాట్లు చేయండి. సారీ సార్, మనం ఆ సరుకుని ఇన్సూరెన్స్ చేయలేదు సార్. వాట్? ఇన్సూరెన్స్ చేయలేదా? ఏ? ఎందుకని? ఇవాళ రేపు మనకి డిపాజిట్ కట్టే కంపెనీకి ఆ సరుకు డిస్పాచ్ చేస్తున్నాం కదా, ఇక ఇన్సూరెన్స్ ఎందుకని మీరే వద్దన్నారు సార్. అమ్మా, అమ్మాయి నచ్చింది. శుభస్య శీఘ్రం. నాకే కాదు, మా ఆవిడికి మా వెసవన్నర వెసవ కూడా నచ్చింది. శుభస్య శీఘ్రం. ఏరి మీ ఆయన ఇంకా రారే? ఆ మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందామంటే. వచ్చేస్తారండి. ఈ మధ్య ఆయనకు ఆఫీసులో కాస్త పని ఎక్కువగా ఉంటుంది. సరే, మీతోనే చెప్పేస్తాం. అబ్బాయికి ఓ మారుతి కారు ఇవ్వాలి. మీరు అడగాలి ఏమిటండి, వాళ్ళే ఇస్తారు. అమ్మాయికి ఓ 1,00,000 రూపాయల విలువైన బంగారం పెట్టాలి. మీరు మరీనండి, వాళ్ళ అమ్మాయికి వాళ్ళు పెట్టుకోరు. ఇకపోతే అబ్బాయికి పెళ్లికి ముందు ఓ 1,00,000 రూపాయలు కట్నంగా ఇవ్వాలి. అయ్యా, ఇది వాళ్ళ ఇంట్లో జరిగే మొదటి పెళ్లి. ఘనంగా చేస్తారు, అడిగినవన్నీ ఇస్తారు. అవునండి, మీరు అనుకున్నవన్నీ జరిపిస్తాం. శుభస్య శీఘ్రం. అరుగో వారే వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే. సారీ, కొంచెం ఆలస్యమైంది. మరేం పర్వాలేదండి, అమ్మాయిని చూసుకోవటం, అన్ని విషయాలు మాట్లాడుకోవటం కూడా అయిపోయింది. ఓ మారుతి కారు, ఓ 1,00,000 రూపాయల క్యాష్, ఓ 1,00,000 రూపాయల బంగారం. సింపుల్ గా పెడితే చాలన్నాం అంతే. కష్టాలన్నీ ఒకేసారి వస్తాయన్న సామెతలాగా గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్ లో మండిపోయింది. కోట్ల మీద కంపెనీ ఒక్కసారిగా నష్టపోయింది. అప్పులు ఇచ్చిన ప్రతి వాళ్ళు డబ్బులు వెంటనే తిరిగి కట్టాలంటున్నారు. ఇల్లు తనఖా పెట్టిన సమస్యలు తీరేటట్లు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి పెళ్ళంటే ఎక్కడో అక్కడ ప్రయత్నిస్తే నీకు డబ్బు దొరకపోదుగా. వెళ్ళని చోట్లేదు, అడగని ఫ్రెండ్ లేడు. పరిస్థితి తెలుసుకున్న ప్రతి వాడు మోహం చాటేస్తున్నాడు, ముండి చేయి చూపిస్తున్నాడు. అయినా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నావు? ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఒక్కగానొక ఆడపిల్ల పెళ్లి లక్షణంగా జరగాలని ఆశపడ్డాను. వాళ్ళు అడిగిన దానికి సరే అన్నాను. అది తప్పంటారా? ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వలేకపోతే పెళ్లి ఆగిపోతుంది. వ్యాపారంలో దెబ్బతిని పిల్ల పెళ్లి ఆగిపోయి ఉన్న పరువు కాస్త మంట కలిస్తే 10 మందిలోనూ ఎలా బతకగలం? ఏమండి, అనవసరంగా మీరు మరీ అంత ఆవేదన పడిపోకండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. మీరు దిగులు పడకండి. మీరు పెట్టిన ముహూర్తానికే అబ్బాయి పెళ్లి జరిపిస్తున్నాం. చాలా సంతోషం బాబు గారు. ముహూర్తాలు పెట్టుకోగానే కాబోయే దంపతుల పేర్ల మీద అర్చన జరిపిస్తామని మొక్కున్నాం. శుభం. ఇదిగోండి శుభలేఖ. వాళ్ళిద్దరి పేరు మీద పూజ జరిపించండి. అబ్బాయి పేరు కప్పగంతుల రామకృష్ణ, అమ్మాయి పేరు సిరివెన్నెల లతాదేవి. ఈ పేర్లు నాకు తెలుసు కదా బాబు గారు. మరి అమ్మాయి తల్లి తండ్రి పేర్లు, వారి గోత్రం? తండ్రి శ్రీధర్రావు గారు, తల్లి నిర్మలమ్మ. ఆ భరద్వాజ గోత్రం వాళ్ళది విజయవాడ. పెళ్లి 14వ తారీఖు ఉదయం అని మీకు తెలుసు కదా. అస్య యజమానస్య భారద్వాజ గోత్రస్య రామకృష్ణ నామ్యాః సీతాదేవి నామ్యాః శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్త్యర్థం. డాక్టర్ నాతో చెప్పిన విషయం నేను అమ్మగారితో చెప్పలేదు. అమ్మగారికి ఏమైందండి? ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. దగ్గుతోనూ నీరసంతోనూ కనిపించే ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. అంతా అల్లా చేతుల్లో ఉంది. అబ్బాయి, ఊరే అబ్బాయి, మన వెంటనే ఊరు వెళ్ళాలరా? ఊరా? కూర్చోనమ్మా. ఏ ఊరమ్మా? ఏ ఊరేంట్రా? మన ఊరు. మన లతకు పెళ్ళంట. 14వ తారీఖు ముహూర్తం అంట. గుళ్ళో మగపల్లి వారు మాట్లాడుతుంటే విన్నాను. అమ్మా, మీ ఆరోగ్యం బాగుండలేదు, పైగా మనకు శుభలేఖ పంపలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్దాం? ఊరే, ఇన్నాళ్ళు మనం ఎక్కడున్నామని వాళ్ళకి తెలియపరచలేదు కదా. అలాంటిది ఎక్కడికని వాళ్ళు శుభలేఖ పంపిస్తారు. అయినా నా కూతురు పెళ్లికి నాకెందుకు రా శుభలేఖ? అది నిజమే అనుకోండమ్మా. కాకపోతే మీ ఆరోగ్యం, దాని గురించి ఆలోచించి నేనెంతో ముచ్చటగా పెంచుకున్న నా చిన్నారి తల్లి పెళ్లి చూడకుండా ఉండమంటావా? అది కాదమ్మా. నువ్వు ఇంకేం చెప్పకు. మీరైతే రాకపోయినా సరే నేను ఒక్కదానైనా వెళ్ళి తీరుతాను. నేను వెళ్ళి బట్టలు సర్దుకో. అమ్మా, లాభం లేదు.
మనం దగ్గరుండి తీసుకెళ్ళడమే మంచిది. ఓం హాచమ్య కేశవాగ స్వాహ, నారాయణాగ స్వాహ, మాధవాగ స్వాహ, గోవిందాయ నమః. ధ్రువంతే రాజావరుణ, ధ్రువంతే వా బృహస్పతిః, ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం సుముహూర్తే సాన. భజంత్రులు వాయించండి. ఓం తాళి కట్టు కానీ తొందర లేదు. ముందు బావగారిని కట్న కానుకల విషయాలు తెలుసుని. బావగారు, అనుకోకుండా బిజినెస్ లో చాలా పెద్ద నష్టం వచ్చింది. ఆఖరి క్షణంలో చేతికి అందవలసిన డబ్బు కూడా అందలేదు. ఒక్క వారం రోజుల్లోగా మీరు అడిగినవన్నీ సర్దుబాటు చేస్తాను. తాళి కట్టమనండి. ఇలాంటి కబుర్లు కథలు నా దగ్గర చెప్పొద్దు. తాళి కట్టిన తర్వాత చచ్చినట్టు తేలుకుంటాడని మీ ఉద్దేశం అంతే కదా? ఇవ్వలేకపోతే ఇవ్వలేమని ముందే చెప్పాలంటే ఆఖరి నిమిషంలో ఇలా పేచీలు పెట్టడం మర్యాద అనిపించుకోదు. నేను ఇవ్వను అంటలేదు కదండి, కాస్త టైం అడుగుతున్నాను. అడుగుతారండి, టైం అడుగుతారు, గడియారం అడుగుతారు. తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇవాళ ఉదయం ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇప్పుడు మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇక నాకు టైం చెల్లిపోయి నేను పోయేంత వరకు టైం అడుగుతూనే ఉంటారనుకుంటాను. నాకు కుదరదు, ఈ పెళ్లి జరగదంతే. వదిలి గారు, పీటల మీద ఆడపిల్ల పెళ్ళైపోతే దాని బ్రతుకు అన్యాయం అయిపోతుందండి. మీరైనా కాస్త చెప్పి ఒప్పించండి. ఏమిటమ్మా ఎరుబేరాలు? మా అబ్బాయికి సవాళ్ళకి సంబంధాలు వచ్చినా కాదని మీ సంబంధం ఒప్పుకున్నందుకు మాకు తగిన గుణపాఠం నేర్పారు. లేలే అబ్బాయి, ఇంకా పెట్ల మీద పోతలా కూర్చున్నందుకు లే. పెళ్ళాకపోతే పిల్ల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. చెప్తుంటే బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. ఎవరేవిడే? ఆయన గారి మొదటి భార్య. ఏమిటి కళ్యాణి ఇలా అయిపోయావు? అయ్యగారు, అమ్మగారు ఆరోగ్యం. ఊరుకోరా, ఈ శుభ సమయంలో నా ఆరోగ్యం సంగతి ఎందుకు? పెద్దమ్మా, నా బంగారు తల్లి, నీ పెళ్లి కళ్ళారా చూడాలని వచ్చేసానమ్మా. ఈ ముస్తాబులో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు. పెళ్లి కొడుకు చాలా చక్కగా ఉన్నాడు. ముహూర్తానికి వేళైపోతుంది. ఏమిటి ఆలస్యం? ఏమిటా? ఇస్తామన్న కట్నం మీ పెద్ద మనిషి ఇవ్వలేదు, అందువల్ల వెళ్ళిపోతున్నాం. అలా మాట్లాడకండి. మా కుటుంబం గురించి మేము చెప్పుకోకూడదు, కానీ నిజానికి అన్ని విధాలుగా ఉన్నతంగా ఉన్నవాళ్ళమే. మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలం. మేము అలాగే అనుకున్నాం తల్లి. కట్న కానుకలు అన్ని కలిపి మేము అడిగింది 3 లక్షలు. ముష్టి 3 లక్షలు ఇవ్వడానికి మీ ఆయన కాళ్ళ వేళబడి బతిలాడుతున్నాడు. మా వారికి అంత గతేం పట్టలేదు. సమయానికి మీరు అడిగింది ఆయన చేతులు లేకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన ఏమీ లేనివాడు కాదు. మీరు తాళి కట్టించండి. ఆ తరువాత అనే మాటే వద్దంటున్నాను. మీ ఆయన పరిస్థితులు మీకు తెలియవనుకుంటాను. బిజినెస్ దెబ్బతిన్నదట, కోట్లు నష్టపోయాడట, ఇల్లు కారు అన్ని కూడా తనఖాలో ఉన్నాయట. ఉన్నదంతా అయిన వాళ్ళ పేరు మీద పెట్టి చేతుల పైకెత్తేసి మాకు హరికథలు చెప్తున్నాడు. ఇలాంటి దిక్కుమాలి సంబంధం. అలాంటి అశుభం మాటలు మాట్లాడకండి. మీ అబ్బాయి మా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాలంటే అందుకు 3 లక్షలు కావాలి. అంతే. అంతేనమ్మా. నువ్వేమన్నా మాయమంత్రాలతో పుట్టిస్తావా డబ్బు? నిర్మల, ఇలా రామ్మా. అక్క, నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. ఏం లేదండి, నా బంగారు తల్లి పెళ్లి అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు జరుగుతుంది. వీళ్ళందరినీ కూర్చోమని చెప్పండి. ఏమండి, ఈ పసుపు తాడు నా మెళ్ళలో కట్టండి. నా మాట కాదనకండి, కట్టండి.
చూడండి, ఏ భర్త ఏ భార్యకి ఇవ్వని అపురూపమైన కానుక ఈ వజ్రాల తాళి. చాలా ఏళ్ల క్రితం మా వారు నాకు ఇది బహుమతిగా ఇచ్చారు. అప్పుడు దీని ఖరీదు 3 లక్షలు. ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఉంటుంది. తీసుకోండి. చూడండి, ముందు పెళ్లి కానివ్వండి. ముహూర్తం మించిపోతుంది. వెళ్ళి కూర్చోరా. నువ్వు నిజంగా దేవత అక్క. అమ్మా, నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేక నీకు చాలా అన్యాయం చేసావమ్మా. మమ్మల్ని క్షమించు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, శుభంగా పెళ్లి జరుగుతుంది. నిర్మల, అమ్మాయిని తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. ఓం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నా భజంత్రేలు మాంగళ్యమరుతునానేన మమ జీవన హేతునా కంఠే భద్నామి శుభగే తుంగే వరదాం శతం మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తస్సు. కళ్యాణి, सहना भवतु सहनो भुनक्तु ओम शांति शांति शांति. ఉడిగిందమ్మా నీతో తులసమ్మే ఈనాడు. మమతా వేషం కన్నా మతముందా ఏనాడు. అగ్నిలోన సీతమ్మ అమ్మ వంటే నీవమ్మా. అందరాని ఆకాశంలో తార తల్లి నీవమ్మా. నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి. నీవేనమ్మా జ్యోతి, జీవన జ్యోతి. స్త్రీ జాతి ఔన్నత్యానికి, ఉదారతకు, త్యాగ నిరతికి జ్యోతిలా నిలిచే కళ్యాణి లాంటి ఆడపడుచులకు